2009లో ప్రజారాజ్యం పార్టీలో నేను పనిచేశాను. అప్పుడు టికెట్ ఆశించాను, రాలేదు. 2011లో వైసీపీ పనిచేశాను, టికెట్ ఆశించాను, 14లో రాలేదు. 2019లో జనసేనలో టికెట్ వచ్చింది. తర్వాత 2024లో టికెట్ దాకా వచ్చి జారిపోయింది. ఈ ప్రయాణం, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో, ఇంచుమించుగా 25 సంవత్సరాల ప్రయాణంలో సర్వం కోల్పోయాను. ఆర్థికంగా అన్నీ నష్టపోయాను. ఇవాళ నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను వారితో డబ్బులో తోగలేను, వారితో పార్టీ కేడర్ కానీ మందితో తోగలేను. కానీ ఒక విషయంలో నన్ను వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే నిబద్ధత, ప్రజల కోసం నిలబడడం, ఎంత దూరమైనా ప్రయాణం చేయడం, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడం. ఎందుకంటే నా మీద ఇప్పటికీ 14 కేసులు ఉన్నాయి. ప్రతి కేసు ప్రజా సమస్యల మీద పోరాడింది. నాకున్న చరిత్ర వాళ్ళకి ఎక్కడదండి. పార్టీ ముసుగులో, పార్టీ ఉన్నటువంటి దాంట్లో ముందుకు రావాలి తప్పించి రమ్మనండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మా ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసేవాళ్ళు నాకున్న క్యారెక్టర్ కానీ, నాకున్న ధైర్యం కానీ, నాకున్న పోరాట పట్టుమ కానీ చూపించమనండి, చరిత్రలోకి వెళ్ళమనండి.